ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాకారం చేసే దిశగా గ్రూపుల వారీగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39,007 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్బీసీ ఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారుల ప్రయోజనం కోసం 207.90 కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించాం. అంతేకాక ఆర్థిక సహకార పథకాల నిమిత్తం బీసీ కార్పొరేషన్లు ఏబి డి మరియు బి కింద పథకం కింద ప్రభుత్వం 896 కోట్లు కేటాయించడం జరిగింది. బ్యాంకుల నుండి మరో 896.86 కోట్ల రూపాయలు జత చేస్తూ ఈ మొత్తాన్ని 1793.72 కోట్లు నిర్ధారించడమైంది. దీనికి రాష్ట్రంలో 89,686 మంది బీసీ లబ్ధిదారు రుణాలు అందించడానికి వినియోగపడుతుంది. పైన పేర్కొన్న రుణాలు ఎన్బీసీ ఎఫ్డీసీ ద్వారా కింద పథకాలు ఇస్తున్న సబ్సిడీకి 61 కోట్లు మరియు ఆర్థిక సహాయ పథకాల కింద 896.86 కోట్ల మొత్తం సబ్సిడీ 957.86 కోట్లు నిర్ధారించడమైంది. అధ్యక్ష, మీ ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 13589 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి జీతాలు సకాలంలో వస్తున్న విషయం రాకపోవడం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. ఇది చాలా మంది ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి సకాలంలోనే జీతాలు చెల్లించబడతా ఉన్నాయనేటువంటిది సభ్యులకు స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. కాకపోతే గత 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు చిన్న స్థాయి ఉద్యోగులైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి విషయం ప్రభుత్వం లోతుగా పరిశీలించిన తర్వాత అర్థమైంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెల నుండి వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో వారికే కాదు ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు పడేలాగా ఆర్థిక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 1వ తారీఖు జీతాలు పడేటట్టు తీసుకుంటాం అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు. వివిధ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా వివిధ సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. కొంతమంది అవుట్ సోర్సింగ్ ద్వారా ఉన్నారు, కొంతమంది ఏజెన్సీల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వారికి జీతాలు ఆప్కాస్ ద్వారా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ దారుణమైన దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. ఈ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్కు, హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఏజెన్సీలకు 16,000 రూపాయలు ఇస్తా అంటే కేవలం అక్కడ ఏజెన్సీలు అక్కడ పనిచేసే వాళ్ళకు 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే దాదాపు ఏజెన్సీలు అటు ప్రభుత్వానికి మిగలడం లేదు, ఇటు పనిచేసే ఉద్యోగస్తులకు లేకుండా దారుణమైన మోసాలు చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ మంత్రి గారు చెప్పినట్లు గత 5 సంవత్సరాలు 5 నెలలకు 6 నెలలకు కూడా జీతాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. దాన్ని మంత్రి గారు స్ట్రీమ్ లైన్ చేశామని చెప్పినందుకు మంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్లో ఈ కొంతమంది ఉద్యోగస్తులకు ప్రభుత్వం 29,000 రూపాయలు ఏజెన్సీలకు ఇస్తా ఉంటే వారికి మాత్రం 22,000 రూపాయలే వొకేషనల్ ట్రైనర్స్ అధ్యక్ష. 7,000 రూపాయలు ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు అధ్యక్ష. వీటన్నిటిని కూడా సర్దేదటి ప్రభుత్వానికి మిగలడం లేదటు కేవలం ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు. దాన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి సభ్యులు తెచ్చినటువంటి విషయాన్ని నేను మరింత స్పష్టంగా అడుగుతున్నాం. ఇక్కడ ప్రభుత్వానికి మిగలడం కన్నా ఎక్కువ శ్రమ పడుతున్నటువంటి కార్మికులకు వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి మొత్తాన్ని ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది అధ్యక్ష. కాబట్టి సభ్యులను నేను మీ ద్వారా ఒకటే కోరుతున్నా, వారి దృష్టికి వచ్చినటువంటి ఇటువంటి అంశాలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకుని రండి. కఠినమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఆ పేద శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు దక్కేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటిది సభ ద్వారా మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. వారే కాదు, ఏ ఇతర సభ్యుడైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని సరిదిద్దుతామనేటువంటిది తెలియజేస్తున్నారు అధ్యక్ష. Question number 13563, Municipal Backward Classes Welfare. అధ్యక్ష Madam, BC Welfare Minister. చర్చ జరపండి అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అవునండి, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. వాస్తవానికి 2015లోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది. 24-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి 4652.49 కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. దీని నుండి కాపు మహిళల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు 3000 కోట్లు కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం. మూడో క్వశ్చన్, అవునండి, కాపు మహిళ సహాయం అందించడానికి 1924 కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి 2000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి 2044 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్ కాపు నేస్తం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రశ్న కూడా అపోజిషన్దే, మీరు సప్లిమెంటరీ అడగకపోతే వెళ్ళిపోతుంది. జరపండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష. అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష. అధ్యక్ష Question number 13513, Minister for Home and Social Development.